సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఇవాళ మనం టాలీ నేర్చుకునే కన్నా ముందు ఒక రిఫ్రెషర్ కోర్స్ లాగా మనం మాన్యువల్ అకౌంట్స్ అనేది ఎలా చేయాలో నేర్చుకుంటాం అన్నమాట. సో ఇవాళ మన టాపిక్ అదే కదా, మాన్యువల్ అకౌంట్స్, జర్నల్ రిలేటెడ్ డేటా అని. సో మాన్యువల్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే మనం అకౌంటింగ్ సైకిల్ గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. సో అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటి తెలుసా మీరు ఎవరికైనా? ఏమ్మా, ఎనీవన్? మీలో ఎవరికైనా అకౌంటింగ్ సైకిల్ గురించి తెలుసా? సో మీరు బీకామ్ ఫస్ట్ ఇయర్లో చేస్తారు కదా,
ఏదైతే అకౌంట్స్ చేస్తారో ఆ ప్రాసెస్ మొత్తాన్ని మనం అకౌంటింగ్ సైకిల్ అంటాం. సో అకౌంటింగ్ సైకిల్ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా బ్రాడ్ టర్మ్ క్యాష్ ఫ్లో ఫండ్స్ ఫ్లో ఉంటుంది, కానీ మనకి అదే తెలుగులో అయితే నగదు ప్రవాహ పట్టిక, నిధుల ప్రవాహ పట్టిక ఏదో అంటారు కదా, ఆ టైప్లో కాకుండా నార్మల్గా ఆ రెండు అవాయిడ్ చేసి మిగతాది మొత్తం కూడా మనం ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారమ్మో ఫస్ట్ ఇయర్లోది మనకి గుర్తుండదు అనే మైండ్ సెట్లో ఉంటారు. కాబట్టి ఇవాళ ఫండమెంటల్ ఫౌండేషన్ నుంచి ఇంతకు ముందులో ఎవరైనా మిస్ అయినా ఫస్ట్ ఇయర్లో నేర్చుకోవడం. ఒకసారి క్లారిటీ కోసం మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఏంటంటే అకౌంటింగ్ సైకిల్లో ఫస్ట్ మీరు చూసుంటారు, అనాలిసిస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ థియరీ ఏదో చదువుంటారు, 5 మార్కుల క్వశ్చన్ రాసుంటారు. అయితే ఇక్కడ అవన్నీ నేను ఆ థియరీ చెప్పదలుచుకోవట్లేదు. క్యాజువల్గా మన టాలీకి ఏదైతే అవసరమో ఆ పార్ట్ వరకు నేను మాన్యువల్ అకౌంట్స్లో చెప్తాను. సో మాన్యువల్ అకౌంట్స్ కనుక మనం చూసుకుంటే పెన్ పేపర్తో రాసే దాంట్లో మనం ఫస్ట్గా జర్నల్ చేస్తాము. జర్నల్ అయిపోయాక ఏం చేస్తాం మనం? లెడ్జర్. వెరీ గుడ్, లెడ్జర్ చేస్తాము. లెడ్జర్ అయిపోయాక ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాము. ఇది కూడా అయిపోయాక మనం నెక్స్ట్ చేసేది ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ఫైనల్ అకౌంట్. ఫైనల్ అకౌంట్ నే మనం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాం. యాక్చువల్గా ఏంటంటే ఈ రెండు అకౌంట్లు కలిపేసి ఒక దాంట్లోనే మనం చేసుకుంటా ఉంటాం. సో దీని తర్వాత ట్రేడింగ్ పిఎల్ఎల్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీట్. వెరీ గుడ్, మనం బ్యాలెన్స్ షీట్ చేస్తాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జర్నల్, మళ్ళీ లెడ్జర్, మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్, మళ్ళీ ట్రేడింగ్, మళ్ళీ బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం గనక అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఈ ప్రాసెస్ చేయడానికి ముందుగా మనకి కొన్ని తెలియాలి. ఆ తెలియాల్సిన వాటిల్లో ఫస్ట్ అకౌంటింగ్ టైప్స్ తెలియాలి మనకి. ఏంటవి? టైప్స్ ఆఫ్ అకౌంట్స్. అకౌంట్ టైప్స్ ఏమేమి ఉంటాయి? పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్. వెరీ గుడ్, టైప్స్ ఆఫ్ అకౌంట్స్. సో అందులో పర్సనల్ ఉంటది. సో పర్సనల్ అకౌంట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? బ్యాంకు పర్సన్స్ అకౌంట్స్. ఎస్, ఒక వ్యక్తికి సంబంధించి ఒక సంస్థకి సంబంధించి ఉన్న అకౌంట్స్ ని పర్సనల్ అకౌంట్స్ అంటాము. పర్సనల్ అకౌంట్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి పేర్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అశోక్ అకౌంట్, అశోక్ ఖాతా, లేదంటే ఇప్పుడు రికనెక్ట్ స్కిల్స్ అకౌంట్. రికనెక్ట్ స్కిల్స్ అనేది ఒక కంపెనీ, కానీ చట్ట ప్రకారం అది కూడా ఒక వ్యక్తి కింద పరిగణనలోకి తీసుకొని పర్సనల్ కింద ట్రీట్ చేస్తాం మనం. అది కూడా పర్సనల్ అకౌంట్ కిందకి వచ్చింది అనమాట. నెక్స్ట్ అట్లాగే దుర్గా ప్రసాద్ అకౌంట్, ఇట్లా అన్ని కూడా మనకి ఒక వ్యక్తికి సంబంధించి వచ్చేవన్నీ పర్సన్కి సంబంధించి వచ్చేవన్నీ పర్సనల్ అకౌంట్స్. నెక్స్ట్ అట్లాగే పర్సనల్ అకౌంట్స్ కాకుండా ఇంకా మనకి ఏముంటాయమ్మా? నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ అంటే ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్. రూల్ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్. నామినల్ అకౌంట్ అంటే మనకేంటి? నామమాత్రపు ఖాతా. ఇందులో మనం కేవలం ఖర్చులు, ఆదాయాలకు సంబంధించిన అకౌంట్స్ మాత్రమే మెయింటైన్ చేయాలి, అంతే కదా? అంతేనా? శాలరీ అకౌంట్, లేదనంటే రెంట్ అకౌంట్. ఎవరిదో నాయిస్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో, వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి.
అదే రిమోట్ సెన్సింగ్ పిల్లలు కూడా మేము కూడా వెళ్ళొచ్చా మేడం? అదే మా బోయ మీ సౌండ్ వినబడుతుంది. ఓకే. సో ఇది అయిపోయింది కదా. శాలరీ అకౌంట్, రెంట్ అకౌంట్ అంటే నా పేరుకే ఉంటాయి ఇవి. రియల్గా చూపించమంటే మనం ప్రాక్టికల్గా చూపించలేం అనమాట. సో అట్లాగే శాలరీ అకౌంట్, రెంట్ అకౌంట్ కాకుండా ఇన్కమ్ వచ్చేవి ఏముంటాయి మనకి? P&L సేల్స్ పర్చేజ్. అకౌంట్ ఇట్లాంటివి. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఇంకొకటి ఉంటుంది టైప్స్ ఆఫ్ అకౌంట్స్లో. ఇంకోటి ఏంటమ్మా? రియల్ అకౌంట్స్. వెరీ గుడ్. రియల్ అకౌంట్, దీన్నే మనం వాస్తవిక ఖాతా అంటాం. అంటే కంటికి కనిపించి రియల్గా మనకి ఉండే వాటిని వాస్తవిక ఖాతా అంటాము. లైక్ మనం సింపుల్గా చూసుకుంటే రియల్ అకౌంట్స్లో కనుక చూసుకుంటే ఉండేవి ఏంటంటే క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్, ల్యాండ్స్, బిల్డింగ్స్, ఫర్నిచర్. మషినరీ. ఎస్, ఫర్నిచర్, వెరీ గుడ్. ఇంకా ఏముంటాయి? ఆల్ అసెట్స్ పేటెంట్స్ అండ్ అసెట్స్ కాపీరైట్స్. అన్ని కూడా మనకి ఉంటాయి అన్నమాట. సో ఇవి మెయిన్గా మనకి అకౌంట్స్కి సంబంధించిన విషయాలు అన్నమాట. అలాగే మీరు ఇంకా కనుక అబ్జర్వ్ చేసుకుంటే పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్లో మనకి 3 అకౌంట్స్ అనేవి తెలిసాయి. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన ఒక కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం మనం. ఏంటా కాన్సెప్ట్? రూల్స్ ఆఫ్ అకౌంట్స్. నేను చాలామంది పిల్లల దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఇయర్లో, ఇప్పుడు కాదు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కానీ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ నేర్పిస్తే అక్కడ ఎగ్జామ్లోకి వెళ్ళాక వాళ్ళు సార్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అడిగాడు, మీరు మాకు గోల్డెన్ చెప్పలేదు, మామూలు చెప్పారు, ఆర్డినరీ చెప్పారు అని అడుగుతూ ఉంటారు. సో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నా, రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నా, డెబిట్ క్రెడిట్ రూల్స్ అన్నా మొత్తం ఒకటే. తెలుసు కదా మీకు? రూల్స్ ఆఫ్ అకౌంట్స్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్, డెబిట్ క్రెడిట్, ఇవి మొత్తం కూడా ఒకటే. నెక్స్ట్ అలాగే ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే ఇవాళ మీకు తెలుసు కదా, మధ్యలో ఫోటో తీయాలి, స్క్రీన్ షాట్ తీసుకొని క్లాస్ మధ్యలో అది మీరు అటెండెన్స్ కింద చూపించాలి. స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోమాకండి. సో ఇప్పుడు మనం రూల్స్ ఆఫ్ అకౌంట్స్లో, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్లో, డెబిట్ క్రెడిట్ రూల్స్లో సేమ్ పైన చెప్పిన 3 అకౌంట్స్ ఉంటాయి. వాటి రూల్స్ ఏంటి అనేవి మనకి వచ్చేస్తే మన అకౌంటింగ్ సైకిల్లో మనం వాడడానికి యూజ్ చేసే జర్నల్ ఎంట్రీస్ వేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే సార్, ఇదంతా నాకు ఎందుకనంటే ఇప్పుడు టాలీలో మీరు స్టార్ట్ చేయగానే సింగిల్ ఎంట్రీలో మనం చేసుకుంటాం, డబుల్ ఎంట్రీలో చేసుకోవాలంటే జర్నల్ ఎంట్రీస్ వేయాలన్నమాట. టాలీ స్పెషాలిటీ ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ వేయడం వస్తే చాలు, మిగతావన్నీ అదే చూసుకుంటుంది. అందుకని టాలీ. మరి మనకి మామూలు అకౌంట్స్ ఒకసారి ప్రాసెస్ తెలిసిందనుకోండి, అప్పుడు మనం టాలీ అంత ఈజీగా మనకు అర్థమవుద్ది. సో అందుకే సింపుల్ లెక్కలు చేసుకుంటా ఊరికనే ట్రయల్ చేస్తా చూద్దాము. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? రూల్స్ ఆఫ్ అకౌంట్స్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్, డెబిట్ క్రెడిట్ రూల్స్లో ఉన్నాము. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ది పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటమ్మా? Debit the receiver, credit the giver. డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్ అంటే ఏంటి ఇక్కడ అర్థం? ఎవడైతే బెనిఫిట్ మనకి ఇస్తున్నాడో వాడిని డెబిట్ చేయాలి, అదే బెనిఫిట్ పొందుతున్నాడో
ఆ పర్సన్ని డెబిట్ చేయాలి. ఎవరైతే లాభాన్ని ఇస్తున్నాడో, బెనిఫిట్ని ఇస్తున్నాడో అతన్ని క్రెడిట్ చేయాలి. డెటార్ క్రెడిటార్ అని కూడా అంటాము. అది మీకు తెలుసు ఆల్రెడీ, అందరూ బీకామ్ వాళ్ళే కాబట్టి. తర్వాత రియల్ అకౌంట్ రూల్ ఏంటమ్మా? రియల్ అకౌంట్ రూల్ ఏంటి? Debit What what comes comes in debit? credit what వెరీ గుడ్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, నెక్స్ట్ What goes out credit? వాట్ గోస్ అవుట్ క్రెడిట్. Credit. సో ఏదైతే ఆస్తి మనకి లోపలికి వస్తుందో ఆ ఆస్తిని మనం డెబిట్ చేస్తాము. ఏదైతే ఆస్తి బయటికి పోతుందో ఆ ఆస్తిని మనం క్రెడిట్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నా ఫర్నిచర్ కొన్నామని అనుకోండి, డెబిట్ చేసుకుంటాం. ఫర్నిచర్ అమ్మామనుకోండి, క్రెడిట్ చేసుకుంటాం. అంతే కదా? ఇది మనకి రూల్. ఇంకా ఈ పై రెండిట్లో కాకుండా రిమైనింగ్ మిగిలింది ఏముంది? ఇంకా నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ రూల్స్ ఏంటి? నామినల్ అకౌంట్ రూల్స్ ఏంటి? and All losses expenses ఆల్ ఎక్స్పెన్సెస్ and losses will be debit. అండ్ లాసెస్ డెబిట్, అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్. అంటే ఏంటి అర్థం మనకి ఇక్కడ? ఏదైతే ఖర్చులు లేదా నష్టాలు ఉంటాయో అవన్నీ డెబిట్ చేయాలి. ఏదైతే ఆదాయము ఇంకా మరియు లాభాలు ఉంటాయో అవన్నీ కూడా క్రెడిట్ చేయాలి. ఇది సింపుల్ కాన్సెప్ట్ మంది. అంతే కదా? సింపుల్ కాన్సెప్ట్. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. అదే ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. సో మీరందరూ బీకామ్ వాళ్ళు, మీకు బాగా తెలుస్తాయి ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనకి ఈ రూల్స్ కనుక ఎవరైతే మైండ్లో బట్టి పట్టేసుకొని ఉండి ఎప్పుడు అడిగినా చెప్పగలిగేటట్టు ఉంటారో వాళ్ళు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళగలుగుతారు అనమాట. ఆ కాన్సెప్ట్ పేరే జర్నల్. జర్నల్ అంటాం. సో ఆ కాన్సెప్ట్ పేరేంటి? జర్నల్. సో ఎవరిని అడిగినా, నిద్రలో లేపి అడిగినా బీకామ్ స్టూడెంట్ అనేవాడు ఈ చెప్పగలగాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినా రేపు ఇయే అడుగుతారు. ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అని అంటే, నేను ఎప్పుడో 2012లో చేశాను అనమాట బీకామ్. ఇంటర్వ్యూకి వెళ్తే చిన్న జాబ్కి, పెద్ద జాబ్కి కాదు, చిన్న జాబ్కి వెళ్ళాను. ఏదో మహేంద్ర ట్రాక్టర్స్ దాంట్లో అకౌంట్స్లో బ్యాలెన్స్ షీట్లో డిప్రీసియేషన్ ఎటేస్తావు, నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్ ఎటేస్తావు, లైబిలిటీస్లో వేసేవి ఎక్కడ వేస్తావు, నెక్స్ట్ డిప్రిసియేషన్స్లో మోడల్స్లో ఏదో లాస్ట్ మోడలు, నెక్స్ట్ కొంచెం కంపెనీ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్గా మనం ఎలాగో పెద్ద పెద్ద కంపెనీస్కి ఇనీషియల్ స్టేజ్లో వెళ్ళాం కాబట్టి నార్మల్గా చిన్నవి అడిగారు అనమాట. కంపెనీ అకౌంట్ రిలేటెడ్ ఎవరు అడగలేదు. పెద్ద కంపెనీకి వెళ్తే వాళ్ళు అడిగారు. అలాగే సింపుల్గా ఈ రూల్స్ బాగా అడుగుతారు. ఈ రూల్స్ని లెడ్జర్లో ఎక్కడేస్తావు, జర్నల్లో ఎక్కడేస్తావు, బేస్ ఫౌండేషన్ నీకు ఏమొచ్చే సబ్జెక్ట్ ఇక్కడ తెలిసిపోద్ది ఈ రూల్స్ని బట్టి. అలాగే ఫైనల్ ఇయర్లో వచ్చే సబ్జెక్టులు వేరుంటాయి, వాటి మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇట్ డిపెండ్స్ అపాన్ కంపెనీ. కొన్ని అయితే ఏంటంటే మనం చదివిన దానికి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు, అలా జాయిన్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు. వాటికైతే అసలు ఏం అడగరు. కంప్యూటర్ టాలీ వచ్చా, ఓకే టాలీ అలాగా, అది ఎలాగా, ఇది ఎలాగా అని అడుగుతారు. ఎంఎస్ ఆఫీస్ వచ్చా, ఓకే అది ఎలాగా, ఎక్సెల్లో ఇది ఎలాగా, ఫార్ములా ఎలాగా, ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. సో మనకు కావాల్సిన బేసు ఎప్పుడైనా సరే టాలీకి వెళ్ళినప్పుడు ఫండమెంటల్స్లో కనుక వాడు వెళ్ళి నీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి అని అనుకుంటే ఇవి రెడీగా నేర్చుకోవాలన్నమాట మనం. సో నిద్రలో లేపి అడిగిన పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద రియల్ అకౌంట్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్ వాట్ గోస్ అవుట్ క్రెడిట్, నామినల్ అకౌంట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్. ఇట్లాగా మనం చెప్పేటట్టు తయారవ్వాలన్నమాట. నెక్స్ట్ అట్లాగే మనకి
మనకి ఇంకా అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు నేర్చుకోబోయే కాన్సెప్ట్ పేరు జర్నల్. సో జర్నల్ అంటే మీకు తెలుసు ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్లో మనం ఎంట్రీస్ వేయాలి. ఆ ఫార్మాట్ కూడా మీకు తెలుసు అని అనుకుంటున్నాను నేను. ఎలా ఉంటుంది జర్నల్ ఫార్మాట్? ఇట్లా గీతలు గీసామని అనుకోండి బోర్డు మీద. ఫస్ట్ ఏంటిది? ఏమొస్తుంది? particulars, డేట్ particulars, కానీ సీరియల్ నెంబర్ కానీ వచ్చి particular, పర్టికులర్స్ వచ్చి ledger folio, debit, credit. అది వెరీ గుడ్. ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్, క్రెడిట్. అయితే మనం నిజంగా జాబ్లోకి వెళ్ళామని అనుకోండి, ఒక ఆడిటర్ దగ్గరికి వెళ్ళామని అంటే మనల్ని ఆడుకుంటాడు. ఇక్కడ మనం క్యాజువల్గా ఏం చేస్తాం? డెబిట్ అని రాస్తాం లేదా క్రెడిట్ అని రాస్తాం. ఇంకో మార్క్ ఎక్స్ట్రా రావాలి అని అంటే ఇక్కడ మనకి నాట్ ఓన్లీ డెబిట్ అనమాట, డెబిట్ అని రాసిన తర్వాత డెబిట్ అమౌంట్ ఇన్ అని రాసి బ్రాకెట్లో రూపీస్ సింబల్ ఉంటుంది తెలుసు కదా మీకు. ఆర్ రా, హిందీ రాలా రాస్తాం, ఐడియా ఉందా? అది పెట్టాలి అక్కడ. ఇప్పుడు డాలర్ సింబల్ ఉంది నా కీబోర్డ్లో, డాలర్ సింబల్ పెడుతున్నాం. సో ఎప్పుడైతే ఇలా పెడతామో మనం, ఇది ఎగ్జాక్ట్ అన్నమాట రాసే విధానం. అంటే నేను డాలర్ పెట్టాను, డాలర్ కాకుండా మన ఇండియా కాబట్టి డెబిట్ అమౌంట్ ఇన్ రూపీస్ అని ఎక్కడైతే మనం డెబిట్ కాలం రాసుకుంటామో ఆ ఏరియాలో పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అట్లాగే క్రెడిట్ అన్నా అంతే, క్రెడిట్ అమౌంట్ ఇన్ రూపీస్ అని పెట్టాలి. ఒక ఆడిటర్ దగ్గరికి వెళ్ళామని అంటే కనుక జాబ్లో మనకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, కాకపోతే భయంకరంగా ఏడిపిస్తాడు. ఏం పెట్టుకోమంటావు అక్కడ? ఇది నేను డాలర్లు అనుకోవాలా, యూరోలు అనుకోవాలా, ఎలా అనుకోవాలి అనే మనల్ని ఎక్కిరిస్తూ ఉంటారు అనమాట. సో ఇది జాగ్రత్తగా రియల్ టైంలో చూసుకోవాలి. మనల్ని ఎవడు అడగడు, ఎగ్జామ్లో నువ్వేదో రాసావు, నీకు మార్కులు పడ్డాయి, పాస్ అయిపోయావు, కానీ ఎగ్జామినర్ వచ్చి అడగడు కదా నిన్ను ఇవన్నీ. ఇవి అక్కడ అడుగుతూ ఉంటారు జాబ్లో. నెక్స్ట్ అట్లాగే ఎల్ఎఫ్ నెంబర్, లెడ్జర్ ఫోలియో నెంబరు, ఇది మీకు తెలుసు. ఇక్కడేమో పర్టికులర్స్ అని రాసుకుంటారు. సో ఇలాగా రాసిన తర్వాత ఏం చేస్తారు, మీరు ఏదైతే ఎంట్రీస్ వేస్తారో అవి నార్మల్గా నేను ఇప్పుడు టైప్ చేస్తాను అనమాట. ఈ ఫార్మాట్ మీ అందరికి తెలుసు కదా. నేను ఫార్మాట్ అయ్యకుండా జస్ట్ ఊరికనే ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను ఎంట్రీస్ ఏమేమి ఉన్నాయి అని, అదే ఎంట్రీస్ రిలేటెడ్. సో ఇదంతా అవడం కోసం అజ్యూమ్ దట్ మనం ఒక సమ్ కావాలి కదా మనకి ఇదంతా చేయాలని అంటే, ఆ సమ్ వచ్చేసి ఇప్పుడు మనం టైప్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ స్టూడెంట్స్లో ఒకళ్ళ పేరు తీసుకుందాం. మనకి ఎవరున్నారు ఇక్కడ? అజయ్, ఏ పేరు ఫస్ట్ వస్తుంది కాబట్టి. అజయ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 50,000. అజయ్ ఏం చేశాడు? 50,000తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ ఆఫ్ 40,000. 40,000 వర్త్ గూడ్స్ అనేవి కొన్నాడు. ఇప్పుడు మనం జర్నల్లో స్టార్ట్ చేస్తున్నాము, ఇందాక చెప్పిన అకౌంటింగ్ సైకిల్. నెక్స్ట్ క్లాస్లో లెడ్జర్ మిగతావి చూస్తాము. నెక్స్ట్ అట్లాగే తర్వాత సోల్డ్ గూడ్స్ వర్త్ ఆఫ్ 1,40,000 కొనేసి 1,00,000కి అమ్మేశాడు అనుకుందాం. సో ఇది కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి 90,000 అని పెడుతున్నాం. 90,000. ఇది అయిన తర్వాత మళ్ళీ సోల్డ్ గుడ్ వర్త్ ఆఫ్ 90,000 అయిపోయిన తర్వాత ఏం చేశాడు? శాలరీ పెయిడ్, శాలరీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5,000. ఇవన్నీ ఊరికనే నార్మల్గా మనకి రోజువారీ జరిగే లెక్కల్లో మనం రాసుకుంటాం కదా, అట్లాగా. రెంట్ పెయిడ్ 6,000. ఫర్నిచర్ పర్చేజ్డ్, ఈ లెక్క రాసుకోండి అందరూ. అదే రాసుకోవడం అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మొత్తం రాసాక చూపిస్తాం. ఫర్నిచర్ పర్చేజ్డ్ ఒక 8,000 ఫర్నిచర్ కొన్నాడు.
ప్రింటర్ పర్చేజ్డ్ ఆర్వెల్ కొన్నాడు. డిప్రిసియేషన్ ఆన్ ప్రింటర్ వద్దులే, డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 500. నెక్స్ట్ ఇంకా మీరు ఏమన్నా యాడ్ చేస్తారా? ఒక లైన్, మీకు తెలిసిన ఒక లైన్ ఏదైనా ఇదే సమ్కి బోల్డ్ చేసి ఉంటారు కదా ఈ పాటికి. ఎనీవన్? Cash deposited into banks. కాంట్రా ఎంట్రీ. ఓకే, మనకి అప్పుడే వద్దులే, అది 3 కాలమ్ క్యాష్ బుక్లోకి వెళ్తుంది కదా. నార్మల్గా ఇంకేముంటాయి? డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అయిందా మనకి? ఇంకా Insurance. ఇన్సూరెన్స్ పెయిడ్. అసలు మీరు అబ్జర్వ్ చేశారా? పర్చేజ్ రిటర్న్స్, వెరీ గుడ్. ఇన్సూరెన్స్ పెయిడ్ 500. ఇంకొకరు ఏం చెప్పారనంటే ఇంకా మంచిది, పర్చేజ్ చేశాం కదా, ఆ పర్చేజ్ రిటర్న్ అవుద్ది కదా. పర్చేజ్ రిటర్న్స్ ఎంత? అసలు ఎంత అమ్మాం మనం? 40,000 అమ్మాం కదా, 2,000 రిటర్న్ అయింది అనుకుందాం, 5%. సో అన్నీ వచ్చాయా మనకి? క్యాజువల్గా బీకామ్లో తగిలే పాయింట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, అవునా కాదా? అంటే చిన్నగా స్టార్టింగ్ అందరికి అర్థం అవ్వాలి కాబట్టి నీట్గా సింపుల్గా ఈజీగా ఉండేటట్టు సమ్ అయితే మనం చేయడం జరుగుతుంది. సో దీనికి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇది ఫోటో తీసుకొని ఉంచుకోండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. మనకి ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ మళ్ళీ ఎప్పుడో వచ్చే సోమవారం ఉంటుంది కదా, అప్పుడు దీని మీద జర్నల్ ఎంట్రీస్ చేసేసిన తర్వాత లెడ్జర్ కోసం వెయిట్ చేస్తూ ఉండుంటాం మనం. సో అది చూసుకోవాలి. సో ఇది అందరూ స్క్రీన్ షాట్ తీసుకున్నారా? తీసుకుంటే మనము ఇప్పుడు దీనికి ఈ పైన రూల్స్ని యూజ్ చేసి, ఏవైతే రూల్స్ ఉన్నాయో ఈ రూల్స్ని యూజ్ చేసి ఈ అకౌంట్ ఎలా చేయాలో చూస్తాం మనం. అంతే కదా, ఇవే కదా మనం వాడేది. ఫస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నారు పాపం, ఇంటర్లో కూడా చేశారు కదా. అవును సార్. కరెక్ట్గా అకౌంటెంట్గా జాయిన్ అయితే లైఫ్ అంతా వదలవు ఇవి. డెబిట్ క్రెడిటే ఉంటాయి, దాంతోనే పెద్ద సముద్రం ఎదాలి మనం. దానికే మంచి మంచి శాలరీస్ వస్తూ ఉంటాయి. కాకపోతే రియల్ టైంలో వెళ్ళినప్పుడు తెలుస్తుంది మనకి దీంట్లో విలువ. ఎందుకనంటే ఇప్పుడు ఒక 2-3 వేలు తేడా వచ్చిందనుకో ఎవరేమనరు. బట్ జాబ్లో జాయిన్ అయ్యాక సార్ ఒక 500 తగ్గినాయి అని అంటే నువ్వు తీసావా అని అడుగుతారు. ఏదైనా చిన్న చిన్న షాప్లో మనం వర్క్ చేసిన, ఇప్పుడు బిగ్ సి ఉంటుంది, అందులో క్యాషియర్ ఉంటాడా ఉండడా? కొన్నివి అమ్మినవి రాసుకోవాలా, క్యాష్ లోపల వేసుకోవాలా. ఒక 500 తగ్గాయి అనుకోండి, నువ్వు తీసావా అని అడుగుతారు. సో అప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, రూపాయి కూడా పోకుండా అకౌంట్స్ ఎలా చేయాలి, చిన్న ఎంట్రీ కూడా మిస్ అవ్వకుండా ఎలా చేయాలి, అప్పుడు తెలిసి వస్తుంది వీటి వాల్యూ. సో మీకు ఇంకా 6 నెలలే కదా టైం ఉంది, 6 నెలల్లో మీరు పర్ఫెక్ట్ అవ్వాలి, తప్పులు లేకుండా రావాలి. సో ఫస్ట్ మనం అజయ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నాం కదా. దీనికి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కంపెనీ వేరు, ఓనర్ వేరు. ఓనరు ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, కానీ ఓనరు కంపెనీకి డబ్బులు ఇస్తాడు. మనం అకౌంటెంట్, మనం ఎవరు? అకౌంటెంట్. టాలీ చేసేవాళ్ళు కానీ అకౌంట్స్ చేసేవాళ్ళు కానీ ఏమవుతారు? అకౌంటెంట్స్ అవుతారు.
ఈ అకౌంటెంట్ ఎవరి కింద పనిచేస్తాడు? ఓనర్ జీతం ఇచ్చినా సరే సంస్థ పేరు ఏదైతే ఉంటుందో ఆ సంస్థ పేరు మీద పనిచేస్తాడు. కాబట్టి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రాస్తాం. అందుకనే ఓనర్ డబ్బులు ఇస్తే కంపెనీకి ఇచ్చినట్టు రాసుకుంటాం, ఓనర్ వాడేసుకుంటే సొంత వాడకాలు అని చెప్పి రాసుకుంటాం. కాబట్టి మనకి ఇప్పుడు గనక చూసామని అనుకోండి, ఎప్పుడైతే అజయ్ పెట్టుబడి పెడుతున్నాడు అని అన్నామో మనకి డబ్బు వస్తుంది. ఎవరికి డబ్బు వస్తుంది అని అంటే కంపెనీకి డబ్బు వస్తుంది. అందుకనే రియల్ అకౌంట్ రూల్ ప్రకారం వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అంటారు కదా. అందుకే క్యాష్ అకౌంట్ డెటార్ అని చెప్పేసి ఎంత అమౌంట్ వేసుకుంటాం మనం? డెబిట్ సైడ్ 50,000 వేసుకుంటాం, అంతే కదా. తర్వాత మళ్ళీ ఏం జరుగుద్ది? ఇప్పుడు క్యాష్ 50,000 మనం డెబిట్లో చేసాం కాబట్టి ఆపోజిట్ 2 అని చెప్పి రాసుకుంటాం మనం. 2 అని ఎవరి పేరు రాసుకోవాలి మనం? అజయ్ ఎవ- సార్, అజయ్. అజయ్. సో అజయ్ డెబిట్ క్రెడిట్ రూల్స్ ప్రకారం బెనిఫిట్ ఇవ్వరు కాబట్టి, ఎవరైతే బెనిఫిట్ ఇచ్చాడో అజయ్ పర్సనల్ అకౌంట్ కాబట్టి బెనిఫిట్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? అజయ్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి, అజయ్ మూలధన ఖాతా అని చెప్పి క్రెడిట్ సైడ్ మనం ఎంత వేస్తాం అని అంటే 50,000 వేస్తాం. సో ఇది ఫస్ట్ జర్నల్ ఎంట్రీ అయిపోయింది. అజయ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ ఇది. సో అలాగే మీరు నెరేషన్ అని ఒకటి ఉంటుంది, మీకు గుర్తుంటే. నెరేషన్లు రాయడం వస్తే రాస్తారు, లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్వశ్చన్లో ఏముందో అమౌంట్ తీసేసి అదే ఎక్కిచ్చేస్తూ ఉండేవాళ్ళు. సో లేదనంటే బీయింగ్ పెట్టేసి మొత్తం అది రాసేవాళ్ళు. సో సేమ్ ఏదైనా మీకు మార్కులు పడతాయి కాబట్టి బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. టాలీలో కూడా ఉంటుంది నెరేషన్, చాలా ఇంపార్టెంట్ కూడా. నెరేషన్స్ ఏంటంటే జర్నల్లోనే కాదు, టాలీలో ప్రతి ఓచర్కి నెరేషన్ ఉంటుంది అనమాట. రాసుకుంటే మంచిది, మీకే గుర్తుంటుంది తర్వాత ఫ్యూచర్లో అసలు ఎందుకు చేస్తున్నాం, ఎందుకు రాస్తున్నాం అని. తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ ఆఫ్ 40,000. 40,000 వర్త్ గూడ్స్ మనం ఎందుకని 40,000 వర్త్ ఆఫ్ గూడ్స్ కొన్నాము? ఏం చేయాలి ఇప్పుడు మనం? 40,000 వర్త్ ఆఫ్ గూడ్స్ కొన్నాము. సో డెబిట్ ఏం చేయాలి? మనకి గూడ్స్ అనేది రియల్ అకౌంట్ కింద వస్తుంది, స్టాక్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్? ఏదైతే లోపలికి వస్తుందో దాన్ని డెబిట్ చేయాలి కాబట్టి కొనుగోలు ఖాతా, పర్చేజెస్ అకౌంట్ అని దానికి ఒక పేరు పెట్టి మనం పర్చేజెస్ అకౌంట్ అని రాసి, డెటార్ అని రాసి, డిఆర్ అని రాసి, దానికి 3 చుక్కలు పెట్టి దాని పక్కన మనం ఎంత అమౌంట్ వేయాలి? 40,000 అనేది వేయాలి. తర్వాత టూ పర్చేజెస్ ఎలా వస్తాయి అంటే మనం ఏమిస్తే ఇస్తాడు వాడు తిరిగి? క్యాష్. వెరీ గుడ్. సో రియల్ అకౌంట్ రూల్ ప్రకారం వాట్ గోస్ అవుట్ క్రెడిట్ కదా. సో బయటికి వెళ్తుంది, క్రెడిట్ చేయాలి కాబట్టి క్యాష్ బయటకు పోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ 40,000. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ వర్త్ ఆఫ్ 90,000. 90,000 సరుకును అమ్మాం మనం. 90,000 సరుకును అమ్మితే ఫస్ట్ మనం డెబిట్లో ఏం రాసుకోవాలి? మనకి ఏమొస్తుంది సరుకు అమ్మితే? క్యాష్ అకౌంట్. క్యాష్ వస్తుంది. వెరీ గుడ్. కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ ఎంత? 90,000. టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్. ఎందుకని సేల్స్? అమ్మకాల ఖాతా, లేదా అమ్మాం కదా, ఇప్పుడు దానికి ఆపోజిట్లో నేమ్ రాసుకోవాలి కాబట్టి సరుకు అమ్మాము. సేల్స్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. మనకి 90,000 రాసుకున్నాం, దానికి కూడా నెరేషన్ ఉంటుంది.
బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ వర్త్ ఆఫ్ 90,000 అనేది ఒకటి నెరేషన్ రాసుకుంటారు. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏముంది మనకి? శాలరీ పెయిడ్, అంతేగా? శాలరీ పెయిడ్ ఏంటిది? ఏ అకౌంట్ తీసుకోవాలి? శాలరీ పెయిడ్ పర్సనలా, రియలా? నామినల్ అకౌంట్. నామినల్. వెరీ గుడ్. సో నామినల్ మనం శాలరీ తీసుకుంటాం కాబట్టి నామినల్ అనేది ఖర్చు. ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చుని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలా, డెబిట్ చేయాలా? డెబిట్ చేయాలి. వెరీ గుడ్, డెబిట్ చేయాలి. సో శాలరీ అకౌంట్ డెటార్. ఎంత శాలరీ అకౌంట్ డెటారు? 5,000. 5,000. ఎంటర్. టు శాలరీ మనం ఖర్చు అయింది అనుకోండి, ఆపోజిట్ లో ఏం వెళ్ళిపోద్ది బయటికి మనకి? క్యాష్ అకౌంట్. వెరీ గుడ్. క్యాష్ అకౌంట్ బయటికి వెళ్తుంది. 5,000, సారీ 50,000 రాశాను. సో మనం ఏం రాసుకుంటాం నెరేషన్ దానికి? బీయింగ్ శాలరీ పెయిడ్ అని నెరేషన్ అయితే మనం రాసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ఇది అయింది కదా శాలరీ. ఇప్పుడు మనం చూసుకుంటే పర్లా మీరంతా బాగా చెప్తున్నారు. నాకు కిందటి సంవత్సరం ఒక బ్యాచ్ ఉండేది. కిందటి సంవత్సరం బ్యాచ్ అని అంటే ఎగ్జాక్ట్లీ 2020లో జాయిన్ అయిన బ్యాచ్. వీళ్ళు జాయిన్ అవ్వగానే కరోనా వచ్చిందనమాట. సో ఏం చదివారో ఏంటో మినిమం బేసిక్స్ కూడా డిగ్రీ అయిపోయింది కానీ అసలు ఇవేమీ తెలియలే వాళ్ళకి. సో అందుకని అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే మొత్తం ఫౌండేషన్ ఒకసారి చెప్పిన తర్వాత అప్పుడు మొదలు పెడుతున్నాను టాలీ, అర్థం అవ్వాలి కాబట్టి. సో శాలరీ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? రెంట్ పెయిడ్. రెంట్ కూడా అంతే కదా, ఖర్చేనా? Yes, sir. కాబట్టి ఏం చేయాలి? డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? Debit డెబిట్ చేయాలి. రెంట్ అకౌంట్ డెటార్ to cash account. 6,000 To cash account 6,000. టు క్యాష్ 6,000. ఎందుకని? రెంట్ కడతాం కాబట్టి డబ్బులు బయటికి వెళ్తాయి కాబట్టి క్రెడిట్ చేసుకున్నాం. దానికి నెరేషన్ ఏం రాయాలి? బీయింగ్ రెంట్ పెయిడ్ ఇన్ క్యాష్. నెక్స్ట్ ఫర్నిచర్ కొన్నాం, అంతే కదా? ఫర్నిచర్ కొన్నప్పుడు ఫర్నిచర్ కూడా ఖర్చే. ఏం చేయాలి? డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా ఫర్నిచర్ని? డెబిట్ చేయాలి. Debit. వెరీ గుడ్. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ 8,000. సార్ డిప్రిషియేషన్ ఉంది సార్. ఫస్ట్ ఫర్నిచర్ ఎంట్రీ వేసుకుంటాము, తర్వాత ఆ డిప్రిసియేషన్ టైం వచ్చినప్పుడు అందులో మనం డిప్రిసియేషన్ వేస్తాం, ఇక్కడ ఏమో. ఓకే. సో ఫర్నిచర్ అకౌంట్ 8,000. టు ఏం పోద్ది ఫర్నిచర్ కొంటే? Cash. వెరీ గుడ్. క్యాష్ అకౌంట్ 8,000. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ 8,000 టు క్యాష్ అకౌంట్ 8,000. సో నెక్స్ట్ అట్లాగే ప్రింటర్ పర్చేజ్డ్. ప్రింటర్ మనము కొన్నాము. సో ప్రింటర్ కొన్నాం కాబట్టి ప్రింటర్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. డెబిట్ చేయాలి. ప్రింటర్ ఏ అకౌంట్లోకి వస్తుంది? పర్సనలా, రియలా, నామినలా? రియల్ అకౌంట్ లేదు. వెరీ గుడ్. రియల్ అకౌంట్లోకి వస్తుంది. చిన్న చిన్న ఆస్తి. సో ప్రింటర్ అకౌంట్ డెటార్ 6,000 సో ప్రింటర్ కొంటే ఏం పోద్ది బయటికి? క్యాష్ సార్. క్యాష్ పోతుంది, అందుకే క్యాష్ అకౌంట్ 6,000. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? డిప్రిసియేషన్. ఇందాక అడిగారు కదా, డిప్రిసియేషన్ ఉంది. ఏం చేయాలి ఇప్పుడు మనం? డిప్రిసియేషన్ కూడా జర్నల్ ఎంట్రీ వెయ్యాలి. ఫర్నిచర్ కొన్నాము, డిప్రిసియేషన్ అంటే తరుగుదల. మనం వాడే కొద్దీ అరిగిపోయి తరిగిపోయి బట్టలు ఉంటాయి, సంవత్సరాలు వస్తాయా, చిరిగిపోతాయి కదా మధ్యలో, అట్లా.
సో కాబట్టి అట్లా వాల్యూ పడిపోద్ది, లేదంటే బైక్ ఉంటుంది, ఈ సంవత్సరం విలువ రెండో సంవత్సరం ఉండదు. కాబట్టి రెండో సంవత్సరానికి అమ్మాలని అంటే ఒక 10,000 20,000 30,000 తగ్గించి అమ్ముతారు కదా, ఆ తరుగుదలని డిప్రిసియేషన్ అంటాము. ఫర్నిచర్ వాల్యూ కూడా 500 తగ్గింది. కాబట్టి మనం ఫర్నిచర్ కొన్నప్పుడు డెబిట్ చేసాం కాబట్టి ఫర్నిచర్ని వాల్యూ తగ్గించడం కోసం క్రెడిట్ చేయాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే డిప్రిసియేషన్ అనేది ఒక ఖర్చు. ఆ ఖర్చు మనకి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం దీన్ని. టారీలోకి వెళ్ళాక దీన్ని మనం రిసిప్ట్లో పేమెంట్లో వేయడానికి ఉండదు అనమాట. టాలీలోకి వెళ్ళాక డిప్రిసియేషన్ని సపరేట్గా డీల్ చేస్తాం మనం. ఎందుకనంటే డబ్బు బయటికి వెళ్తుందా ఎక్కడికైనా? డిప్రిసియేషన్ రాసాము, డబ్బులు ఏమన్నా బయటికి వెళ్తాయా? No, No, sir. sir. డబ్బులు ఏమన్నా వస్తాయా? మనకి రావు కదా. కాబట్టి sir. డిప్రిసియేషన్ని టాలీలో ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాము. జస్ట్ అది ఒక ఖర్చుని రాసుకోవడానికి ఉపయోగపడుతుంది, అంతేగాని క్యాష్ ఎలాంటి ఇంపాక్ట్ జరగదు డిప్రిసియేషన్ మీద. అయితే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ ఉంటాయి, అవి మీకు తెలుసు, బీకామ్లో చదివి ఉంటారు. లైక్ స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, ఇంకా Weighted అడ్వాన్స్డ్కి method. వెళ్తే వెయిటెడ్ యావరేజ్ మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్, Annuity method. యాన్యుటీ మెథడ్, యూనిట్స్ సమ్ ఆఫ్ డిజిట్స్ మెథడ్, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. ఎస్, అజంప్షన్స్. ఓకే, నెక్స్ట్ అట్లాగే ఎస్, అజంప్షన్ కరెక్టేనన్నా షూర్. ఇప్పుడు డిప్రిసియేషన్ కదా, సో డిప్రిసియేషన్ ఖర్చు కింద తీసుకుంటాం మనం, డెబిట్ చేస్తాము, తర్వాత ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్తుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే డిప్రిసియేషన్ అకౌంట్ అని రాసి దీనికి మనం 500 రాస్తాము. అలాగే డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ అన్నప్పుడు కంపల్సరీ ఇక్కడ డిఆర్ ఉండాలి. ఆపోజిట్లో క్యాష్ పోదు కదా, ఎందులోంచి కట్ చేయాలి మరి అని అంటే ఫర్నిచర్ అకౌంట్లోంచి కట్ చేయాలి. ఫర్నిచర్ అకౌంట్ వాల్యూ పెరగాలి అని అంటే డెబిట్ చేస్తాం, వాల్యూ తగ్గాలి అని అంటే క్రెడిట్ చేస్తాం. టు ఫర్నిచర్ 500. నెక్స్ట్ ఇన్సూరెన్స్ పే చేసాం, ఇన్సూరెన్స్ కూడా ఖర్చే కదా. Yes, sir. ఇన్సూరెన్స్ అకౌంట్ డెటార్, ఖర్చుని డెబిట్ చేసాం 500. ఇన్సూరెన్స్ పే చేస్తే ఏం బయటికి వెళ్తాయి మనకి? క్యాష్, టు క్యాష్ అకౌంట్ 500. ఇంకా ఆఖరిగా మిగిలింది పర్చేజ్ రిటర్న్స్. సో దీన్ని మీరే చెప్పండి, పర్చేజ్ చేస్తే పర్చేజ్ అకౌంట్ని ఏం చేసాం? డెబిట్ చేసాం. డెబిట్ చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు credit ఇప్పుడు దాన్ని క్రెడిట్ చేయాలి, ఫస్ట్ పాయింట్. పర్చేజ్ రిటర్న్స్ ఏం చేయాలి? పర్చేజ్ అకౌంట్ క్రెడిట్ అని తెలిసిపోతే ఇంకా మిగిలింది ఏముంది ఆప్షన్? డెబిట్లో cash account. క్యాషా? పర్చేజ్ రిటర్న్స్, రిటర్న్స్ రాసి 500. పర్చేజ్ అకౌంట్లో కూడా మైనస్ అవ్వాలి కదా, 500 చేస్తాం. అర్థమైందా? ఇలా సారీ 500 కాదు, అమౌంట్ 2000. అర్థమైందా నేను చెప్పింది? పర్చేజ్ రిటర్న్స్ 2000 అనేది ఒక డెబిట్ చేసుకొని క్రెడిట్లో పర్చేజ్ అకౌంట్ వేసుకోవడం ద్వారా పర్చేజ్ అకౌంట్ నెట్ బ్యాలెన్స్ ఇందాక ఎంత అయితే 90,000 అయిందో, సారీ 40,000 ఉందో, అది మనకి రిటర్న్ అవడం ద్వారా 38,000 నెట్ ఎఫెక్ట్ చూపించుద్ది అనమాట మనకి బ్యాలెన్స్ షీట్లో కానీ, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ. మీరు ట్రేడింగ్ అకౌంట్లో దీన్ని 2 రకాలుగా డీల్ చేస్తారు ఫ్యూచర్లో, మాన్యువల్ అకౌంట్స్ చేసేటప్పుడు. ట్రేడింగ్ అకౌంట్లో పర్చేజెస్ అని రాస్తారు కదా, లెఫ్ట్లో రాస్తారు, రైట్లో రాస్తారు. లెఫ్ట్లో రాస్తారు కదా,
ఓపెనింగ్ స్టాక్ పర్చేజెస్ అని లెస్ రిటర్న్స్ అని ఇక్కడ అమౌంట్ తీసేస్తారు. ఇక్కడ 40,000 వేసుకొని అందులోంచి 2,000 తీసేసి 38,000 తీసుకోవచ్చు రిటర్న్స్ అని ట్రేడింగ్ అకౌంట్లో. లేదు ఇలా రిటర్న్స్ అని రాయడం ఇష్టం లేకపోతే ఇక్కడ మీరు పర్చేజెస్ అని డెబిట్లో రాశారు కాబట్టి ఈ పర్చేజ్ రిటర్న్స్ని క్రెడిట్లో రాశారు అనుకోండి, బ్యాలెన్స్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా 38,000 టోటల్ వస్తుంది. ఏదైనా ఒకటే మనకి. సో అయితే అవి చెప్పుకునేటప్పుడు మనం చూసుకుందాం, ప్రస్తుతానికి మనకు అక్కర్లేదు. సో ఇది ఇట్లాగా మనము ఈ జర్నల్ ఎంట్రీ అనేది చేసుకున్నాం. ఈ జర్నల్ ఎంట్రీని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. క్లాస్ వినేసి ఓకే బాగా చెప్పారు సారు అని అనుకుంటే మనకి ఏం రాదు కాబట్టి రిఫ్రెషర్ కింద ఒకసారి ఈ లెక్కని స్క్రీన్ షాట్ తీసుకొని మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇంకొక లెక్క నేను మీకు వర్క్ కింద ఇస్తున్నాను. అయితే మీకు వచ్చే అసైన్మెంట్లే మీకు వచ్చే ఏమంటారు అది మీకు అడ్మిన్ నుంచి వచ్చే అకౌంట్లే ఇవే. ఇది నేను ఎక్స్ట్రా ఇస్తున్నాను వర్క్, మీరు ఇంప్రూవ్ అవుతారని. సో ఇది మీరు ఓపెన్గా చేసుకోండి. చేసిన తర్వాత చిన్న ప్రాక్టీస్ ప్రాబ్లం లాగా ఇంకో ప్రాబ్లం ఇస్తాను. ఈ ప్రాబ్లంని మీరు ప్రాక్టీస్ చేసి ఉంచుకోండి. ఇది కూడా మనకి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అనమాట. సో 1 minute. సెకండ్ సమ్ వచ్చేసి శిరీష. ఈ సమ్మని కూడా నోట్ చేసుకోండి. ఇది మీరు చేసి చూపించాలి నాకు. శిరీష started a business with 1 lakh. వాయిస్ పేరు బెస్ట్ బాయ్స్ పేరే కావాలా? సరే, జై శేఖర్. Shekhar started a business with 1 lakh. సో శేఖర్ 1 lakh తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఎవడైనా చేసేది ఒకటే. తర్వాత ఏం చేస్తాడు? పర్చేజెస్ చేస్తాడు సరుకు. పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 2 lakhs. లక్షలో 2 లక్షలు కొనలేడుగా. పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 80,000. sold goods worth 2 lakhs. నెక్స్ట్ అట్లాగే సేల్స్ రిటర్న్స్ 3,000. పర్చేజ్ రిటర్న్స్ 2,000. ఫర్నిచర్ పర్చేజ్డ్ 9,000. మిగతావన్నీ కామన్. రెంట్ పెయిడ్ 6,000. మొబైల్ పర్చేజ్డ్ ఫర్ బిజినెస్ యూస్
8,000. ఇంకేమిద్దాం కొత్తగా వెరైటీగా? అడ్వర్టైజ్మెంట్ 2,000. డొనేషన్ పెయిడ్ 800. నెట్ బిల్ పెయిడ్ 600. పెట్టి ఎక్స్పెన్సెస్ 200. ఓకే, ఇది మనకు కావాల్సిన ఇది మనకి కావాల్సిన సమ్ ప్రాక్టీస్ ప్రాబ్లం. మీకు అసైన్మెంట్సే వస్తాయి మీ షెడ్యూల్ ప్రకారం. ఇది జస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటారని నేను మీకు ఈ సమ్ అనేది ఇస్తున్నాను. తర్వాత ఏంటంటే నేను ఒక సమ్ చెప్తాను, దాని మీద మొత్తం అన్నీ తీసుకెళ్తాను. లైక్ జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. నేను ఇక్కడ జర్నల్ చేసేసాను. సో మీరేం చేయాలి, ఇవాళకి జర్నల్ ఎంట్రీస్ వేయాలి. నేను ఇచ్చిన సమ్ ప్రాక్టీస్ చేయాలి, ప్లస్ నేను ఇక్కడ ఇచ్చాను కదా మీ ఓన్గా చేసుకోవాలి. డౌట్స్ వస్తే మీ ఫ్రెండ్స్ మీ కాంటాక్ట్లో ఉంటారు, అందరికీ ఇద్దరికి ఒకటే వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవాలి. నేనేమి టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ ఇవ్వను. సార్ దీని ఆన్సర్ ఏంటి సార్ అంటే, నేను ఇది క్యాజువల్గా జనరేట్ చేసింది. రేపొద్దున మీకు జాబ్ వచ్చింది అనుకోండి, సాయంత్రం అయ్యాక ఎవరైతే బాస్ ఉంటారో బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ ఆన్సర్ చెప్తారా, నేను చేసిన లెక్క మీరు చేసిన లెక్క ఒకటైందో కాదో చూసుకుంటానని అడుగుతారా? లేదా మీరు ఎంత క్యాష్ బ్యాలెన్స్ ఉందో చెప్తారా బాస్కి? దేనికి మీకు డబ్బులు ఇచ్చేది చెప్పండి? మనకి ఎందుకు డబ్బులు ఇస్తాడు? మనం అది చెప్పడానికే, బ్యాలెన్స్ ఎంత మిగిలింది అనేది పర్ఫెక్ట్గా మనం లెక్క చేసి సార్ ఆన్సర్ ఎంత అని అడగకూడదు. నేను ఇచ్చే సమ్స్ ఏటిల్లో కూడా ఆన్సర్స్ ఉండవు. సో మీరు ఫైండ్ అవుట్ చెయ్యాలి. మీ ఫ్రెండ్కి మీకు కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకున్నాక ఇద్దరిది ఒకటే అయితే కరెక్ట్ ఆన్సర్ అదే. ఇద్దరిది ఒకటి కాలేదనుకో, ఎందుకు కాలేదు, ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందో ఇద్దరు చెక్ చేసుకుంటే మీకే తెలుస్తూ ఉంటాయి ఆన్సర్స్ అనేవి. సో ఇది జస్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లం, ప్రాక్టీస్ చేయండి. సో ఇది క్లాసు. ఇంకా మనకి ఆల్మోస్ట్ ఆల్ 7 minutes ఉంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం రాలేదా? వచ్చిపోయాయా? అర్థమైపోయిందా? అర్థమైపోయిందా? డౌట్స్ ఏమైనా వచ్చాయమ్మా? సార్ అడ్వర్టైజ్మెంట్ దేనికోసం సార్? క్యాష్ వస్తుందా వెళ్తుందా సార్? అడ్వర్టైజ్మెంట్ రిటర్న్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది జస్ట్ ఎక్స్పెన్స్ అమ్మా, ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేసుకోండి. అంటే డెబిట్ చేసేయండి, క్యాష్ పోతుంది అడ్వర్టైజ్మెంట్ చేయడం ద్వారా. మనం బ్యానర్లు, బోర్డులు అవన్నీ వేస్తాం కదా, పాంప్లెట్లు, మన బిజినెస్కి సంబంధించి. డెబిట్ చేసుకోండి. సరే. ఓకే. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా టాపిక్ మీద? సార్ టాలీ ఎప్పుడు మొదలెడతారు సార్ అంటారా? ఇది అయ్యాక మాన్యువల్ అకౌంట్స్లో పర్ఫెక్ట్ అవగానే వన్స్ నేను టాలీ స్టార్ట్ చేస్తాను. ఇది కష్టం చూసుకొని ఇప్పుడు జర్నల్ ఈజీగా ఓకే అనిపిస్తుంది. రేపు లెడ్జర్ వేసేటప్పుడు అది చాయిస్లో వదిలేసి ఉంటారు నాకు తెలుసు. మీరు లెడ్జర్ ఎగ్జామ్ రాశారా, చాయిస్లో వదిలేసారా? రాశారు కదా లెడ్జర్ ఎగ్జామ్లో. సో అది చేసేటప్పుడు బర్డెన్ బాగా ఎక్కువ అనిపిస్తుంది. కానీ అదే టాలీలో చూసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఆ బర్డెన్ చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. అది ఒకటి ట్రై చేసుకోవచ్చు. అది మీకు
టాలీలో ఉండదు అసలు ఆ ప్రాసెస్. కానీ మనకి ఆన్సర్ లాగడం కోసం లెడ్జర్ కావాలి కాబట్టి మనం చేస్తాం ప్రాసెస్. నెక్స్ట్ కలాల ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు చేస్తాం? అర్థమెటికల్ యాక్యురసీ కోసం చేస్తాం. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎందుకు చేస్తాం? గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ కోసం చేస్తాం. బ్యాలెన్స్ షీట్ ఎందుకు చేస్తాం? ఇవన్నీ కూడా అయిన తర్వాత వెంటనే మీకు టాలీ స్టార్ట్ చేయడం జరుగుద్ది. టాలీ ఫ్రమ్ ద బిగినింగ్ టు జిఎస్టీ వరకు తీసుకెళ్ళిపోయి అడ్వాన్స్డ్గా చెప్తాము. ఎండింగ్లో స్టాక్ మార్కెట్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది ఈ సిలబస్తో. ఓకే, డౌట్స్ ఏం లేవు కదా? అర్థమైంది కదా అందరికీ? Yes, sir. వెరీ గుడ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, 5 minutes ఉంది. సార్ ఫస్ట్ ప్రాబ్లం లాస్ట్ ట్రాన్సాక్షన్ అది కొద్దిగా చెప్పండి సార్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ప్రాబ్లం లాస్ట్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ రిటర్న్స్. ఎస్ సార్. నేను ఏం చేశానంటే ఈ ఎంట్రీ వేయడం ద్వారా తర్వాత మనం ట్రేడింగ్ అకౌంట్ వేసేటప్పుడు పర్చేజెస్లో మనం లెస్ రిటర్న్స్ అని టైప్ చేసుకుంటారు, కట్ చేస్తారు కదా కొంతమంది. చేశారు ఎస్ ఎప్పుడైనా? సార్. ఆ పని Yes, చేసే sir. పని లేకుండా ఆటోమేటిక్గా పర్చేజ్ రిటర్న్స్ ఇక్కడ డెబిట్ అయింది కాబట్టి ఇటు క్రెడిట్ అయ్యేటట్టు పడుతుంది అనమాట. దానివల్ల నెట్ ఎఫెక్ట్లో మనకి బ్యాలెన్స్లో 38,000 మిగులుతుంది అనమాట. సో ఆ ప్రాసెస్ వచ్చేయడానికి ఇలాగా వేయడం జరిగింది. సో పర్చేజ్ రిటర్న్స్ జరిగితే మనకి ఎంట్రీ ఏంటంటే ఒకటి సరుకు వెనక్కి వస్తుంది. సరుకు వెనక్కి వస్తుంది కాబట్టి నేను ఏం చేశా? రిటర్న్ స్టాక్ డెబిట్ చేశా. డెబిట్. అలాగే పర్చేజెస్ అకౌంట్ వాల్యూ తగ్గాలి. ఎస్. సో పర్చేస్ అకౌంట్ వాల్యూ తగ్గాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇందాక డెబిట్ అయింది కాబట్టి 40,000 దాని వాల్యూ తగ్గాలి కాబట్టి ఈ తగ్గడం కోసం నేను దాన్ని క్రెడిట్ చేశా. ఓకేనా? సో దీనివల్ల నెట్ ఎఫెక్ట్ ఏమవుద్దని పర్చేజ్ రిటర్న్స్ వచ్చేసి పర్చేజ్లో కట్ అవుద్ది. సో మీరు మాన్యువల్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమైనా డిఫరెన్స్ వచ్చినా ఏం పర్లేదు. మనకి రేపు పొద్దున్న టాలీ మీదకి వెళ్ళాక నేను చెప్పిన ఎంట్రీ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకేనా అమ్మా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మనకు 2 minutes ఉంది. లాస్ట్ డౌట్? డౌట్స్ ఏం లేవా? ఏం లేవు సార్. ఓకే, వెరీ గుడ్. అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్. Bye, sir. Have a great Bye. Have a great day to all of you.